మన ప్రాచీన పురాణ ఇతిహాస ధర్మశాస్త్రాల్లో అన్ని కాలాలకు చెందిన స్త్రీ పురుషులందరికీ మేలును కలిగించే విశేషమైన అంశాలెన్నో ఉన్నాయి. వాటిలో పార్వతీ కళ్యాణం, సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం చాలా ముఖ్యమైనవి. శ్రీ పార్వతీ కళ్యాణ కథ శివమహాపురాణంలోనూ, వాయుపురాణంలోనూ, స్కాంద మహాపురాణంలోనూ వివరంగా వర్ణించబడింది. తర్వాత మహాకవి కాళిదాసు కుమార సంభవం అనే పేరుతో సంస్కృతంలో ఒక మహాకావ్యాన్ని రాశాడు. ఈ పార్వతీ కళ్యాణాన్ని భక్తితో చదివిన స్త్రీ పురుషులు ఎవ్వరికైనా సరే వెంటనే పెళ్లి జరిగి వాళ్లకి సత్సంతానం ప్రాప్తిస్తుంది. వాళ్ల ఇంట ఏ విధమైన దుష్ట గ్రహ దోషాలు ఉండవు. పార్వతీదేవి పుట్టుక. దక్ష ప్రజాపతి తన కుమార్తెల్లో పెద్దదైన సతీదేవిని ఈశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఒకసారి ఈశ్వరునిపై కోపంతో సతీ పరమేశ్వరులను ఆహ్వానించకుండానే ఒక యజ్ఞాన్ని చెయ్యడానికి సిద్ధపడ్డాడు. ఆ విషయం తెలుసుకుని సతీదేవి తన భర్త అనుమతితో దక్షుని యజ్ఞశాలకు వెళ్ళింది. అక్కడ దక్షుడు పరమశివుని చాలా తీవ్రంగా దూషించాడు. శివదూషణని భరించలేని సతీదేవి అక్కడే యాగాగ్నిలో పడి దగ్ధురాలయ్యింది. దేవభూమి అయిన ఉత్తర దిక్కున దేవస్వరూపుడైన హిమవంతుడు అనే పర్వతరాజు తూర్పు పడమర దిక్కులకు ఆవరించి ఉన్నాడు. అతడు తన పితృదేవతల మానస పుత్రిక అయిన మేనకాదేవిని పెళ్లి చేసుకుంటాడు. ఆ దంపతులకు సుగుణవంతుడైన కొడుకు పుట్టాడు. అతనికి మైనాకుడు అనే పేరు పెట్టారు. తర్వాత యాగాగ్నిలో దగ్ధురాలైన సతీదేవి పరమశివుణ్ణే ధ్యానిస్తూ మేనకాదేవి గర్భంలో ప్రవేశించి మేనక హిమవంతుల కుమార్తెగా పుట్టింది. ఆమె గౌరవర్ణంలో ఉండడం చేత ఆమెకు గౌరీ అనే పేరు పెట్టారు. పర్వతరాజు పుత్రిక అయినందువలన ఆమెను జనులందరూ పార్వతి అని పిలిచారు. పార్వతి శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానురాలయ్యింది. పరమశివుడు సతీదేవి వియోగాన్ని భరించలేక హిమవత్పర్వత చర్యల్లో తీవ్రమైన తపస్సును చేయడం ప్రారంభించాడు. ఆ విషయాన్ని తెలుసుకుని హిమవంతుడు పరివారంతో పాటుగా తన కుమార్తెను వెంటబెట్టుకుని ఈశ్వరుని వద్దకు తీసుకుని వెళ్ళాడు. ఆయనకు పరిచర్యలు చెయ్యమని స్వయంగా తన కుమార్తె అయిన పార్వతిని నియమించాడు. పార్వతీదేవి స్వయంగా భక్తితో పువ్వులు, సమిధలు, దర్భలు ఈశ్వరునికి సమకూర్చి ఆయన తపస్సుకి భంగం కలగకుండా పరిచర్యలు చేస్తుంది. తారకాసురుడు పెడుతున్న బాధలను భరించలేక దేవతలందరూ దేవేంద్రునితో కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. బ్రహ్మ దీనంగా ఉన్న వాళ్లను చూశాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మను గొప్పగా స్తుతించారు. బ్రహ్మదేవ, సృష్టికి ముందు ఒక్కడివే అయిన నీవు సత్వరజస్తమో గుణాలను మూడింటినీ విభజించి భేదస్వరూపుడమైన నీకు నమస్కారం. నీ వలనే చరచరాత్మకమైన విశ్వము ఆవిర్భవించింది. అందువల్లనే నిన్ను ప్రపంచానికి కారణుడువని చెప్తున్నారు. నీవే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించి సృష్టి స్థితి సంహారములకు కారణుడివి అయ్యావు. స్త్రీ పురుషులను సృష్టించాలనే కోరికతో నీ దేహ భాగాలనే తల్లిదండ్రులని చెప్తున్నారు. బ్రహ్మదేవ, నిన్ను నువ్వే సృష్టించుకున్నావు. నీలో నువ్వే లయమవుతున్నావు. నువ్వు ద్రవస్వరూపుడవు. సూక్ష్మము, స్థూలము, కార్యము, కారణము, అణువుల్లో అణువుగా మహత్తులకు మహత్తుగా ఉంటున్నావు. ముందుగా ఓంకారాన్ని కలిగి ఉదాత్తానుదాత్త స్వరాలను కలిగి యజ్ఞము పనిగా స్వర్గము ఫలితంగా కలిగిన వేదాలకు నీవే కారణుడివి అవుతున్నావు. భోగ మోక్షాల రూపమైన నిన్ను ప్రకృతికి సాక్షివైన పరమాత్ముడవి అని చెప్తున్నారు. నువ్వు పితృదేవతలకే తండ్రివి, దేవతలకు దేవుడవు, పరమున కంటే పరమైన వాడివి. నీవే హవ్యము, నీవే హోతవు, నీవే యజమానివి. భోజ్యము, భోక్త, భుజింపచేసేవాడివి నీవే, నీకంటే రెండోది లేదు. ఈ విధమైన దేవతల యథార్థ స్తోత్రానికి సంతోషించిన బ్రహ్మ దేవతలను అనుగ్రహించి పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 విధాలైన భాషలు 4 ముఖాల నుంచి వెలువడినవి. దేవతల యోగక్షేమాలను అడిగాడు. వాళ్ల ముఖాలు కాంతి విహీనంగా ఉండడానికి గల కారణాన్ని అడిగాడు. తారకాసురుని వలన వాళ్లు పడుతున్న బాధలను వివరించి వాణ్ణి సంహరించమని దేవతలు ప్రార్థించారు. ఇప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్పాడు.
మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కాని నేను వాణ్ణి సంహరించలేను. వాణ్ణి నేనే వృద్ధి పొందించాను. వృక్షాన్నైనా తానే పెంచి తానే నరకడం అన్నది తగినది కాదు కదా. వాణ్ణి చంపడానికి ఈశ్వర తేజస్సు నుంచి పుట్టిన వాడే సమర్థుడు అవుతాడు. ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. వారిని రేతస్సును పార్వతి మాత్రమే భరించగలదు. అందువలన ఇనుము అయస్కాంతము చేత ఆకర్షించబడేటట్లుగా శివునికి పరిచర్యలు చేస్తున్న పార్వతి మనస్సును పరమేశ్వరుడు ఆకర్షించేటట్లుగా ప్రయత్నించండి. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు మీకు సేనాని అవుతాడు. ఈ విధంగా బ్రహ్మ చెప్పాడు. దేవతలు కూడా కార్యాన్ని చక్కపెట్టడానికి దేవలోకానికి వెళ్లారు. ఇప్పుడు దేవేంద్రుడు పరమశివుని మనస్సును చలింపచెయ్యగలిగే శక్తి మన్మధుడికి మాత్రమే ఉన్నదని నిశ్చయించుకుని మనస్సులో తలుచుకున్నాడు. వెంటనే మన్మధుడు స్త్రీల కనుబొమ్మల వంటి అందమైన ధనస్సును భుజంపై ధరించి లేత మామిడి మొగ్గను బాణంగా పెట్టుకుని వసంతునితో కలిసి ఇంద్రుని ఎదుటకు వచ్చాడు. దేవేంద్రుడు మన్మధుణ్ణి చాలా గౌరవించి తన సింహాసనంపై కూర్చోబెట్టి, మిత్రమా, నాకు వజ్రాయుధము, నువ్వు 2 అస్త్రాలు. వజ్రాయుధము తపస్సాలుర విషయంలో మందమైనది, నువ్వే అస్త్రము. సర్వ కార్యాల్లోనూ సమర్థుడవైన వాడివి, కార్యసాధకుడవి. నీ బలం నాకు తెలుసు. కావున నాతో సమానమైన నిన్ను దేవకార్యానికే వినియోగిస్తున్నాను. తపస్సులో నిమగ్నమై ఉన్న పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి సేవిస్తున్నది. దేవతలను క్రూరంగా బాధించే తారకాసురుణ్ణి చంపగల శక్తి ఈశ్వరరేతస్సు నుంచి పుట్టినవానికే ఉన్నది. అందువలన ఆ ఈశ్వరుని మనస్సు పార్వతీదేవిని ఆకర్షించేటట్లుగా నీ బాణాన్ని ప్రయోగించు. ఈ పనిలో నీకు వసంతుడు సహాయపడతాడు. నీ బాణప్రయోగం లేకుండా పరమశివునికి పార్వతిని చూడాలనే ఆసక్తి కలగదు. దీనివలన నీకు కలిగే కీర్తిని గురించి నేను చెప్పనవసరం లేదు. ఎందుకంటే యాచించేవాళ్లు దేవతలు, పని 3 లోకాల వాళ్లది. ఆ పని నీ బాణం చేత మాత్రమే సిద్ధిస్తుంది. నీ పరాక్రమం విచిత్రమైనది. ఈ విధములైన దేవేంద్రుని ఆజ్ఞాపూర్వకములైన మాటలను విని మన్మధుడు తన భార్య అయిన రతీదేవి స్నేహితుడైన వసంతునితో కలిసి శివుని తపోభూమికి వెళ్లారు. వసంతుడు ప్రకృతినంతనూ ఫలింపచేశాడు. అయినప్పటికీ నందీశ్వరుని ఆజ్ఞ వలన అడవి నిశ్చలమైపోయింది. దేవదారు చెట్టు మొదట అరుగుపై పులితోలు పరుచుకుని సమాధిలో కూర్చుని ఉన్న మహేశ్వరుణ్ణి మన్మధుడు చూశాడు. ఆ ఈశ్వరుడు వీరాసనంలో ధ్యానం చేస్తున్నాడు. పాములతో జడలను పైకెత్తి కట్టుకున్నాడు. జపమాలను చేతిలో ధరించాడు. ప్రాణాయామం చేస్తూ ఉన్నాడు. అంతలో వనదేవతలైన చిలికత్తలతో పువ్వులు మొదలైన వాటిని తీసుకుని వస్తున్న పార్వతిని మన్మధుడు చూశాడు. పార్వతీదేవి పరమశివుని దగ్గరకు వచ్చింది. అదే సమయంలో ఈశ్వరుడు తన తేజస్సును సాక్షాత్కరింపచేసుకుని యోగాన్ని విడిచిపెట్టాడు. నంది శివునికి నమస్కరించి సేవాభావంతో పార్వతి వచ్చిన విషయాన్ని చెప్పాడు. పార్వతీదేవి చెలికత్తలు తాము తెచ్చిన పువ్వులను శివుని పాదాల దగ్గర పెట్టారు. పార్వతీదేవి కూడా తన జడలో ధరించిన పువ్వులు జారునట్లుగా వంగి నమస్కరించింది. అప్పుడు శివుడు ఆమెను సవతిపోరులేని ప్రియుని భర్తగా పొందుమని ఆశీర్వదించాడు. మన్మధుడు వాళ్ళిద్దరినీ దగ్గరగా చూశాడు. తను పూలబాణాన్ని ప్రయోగించడానికి ఇదే తగిన సమయమని నిశ్చయించుకుని తన వింటినారని సంధించాడు. పార్వతీదేవి తామరపూసల తావళాన్ని శివుని చేతికిచ్చింది. శివుడు ఆ దండని తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. మన్మధుడు బాణాన్ని వింటికి సంధించాడు. అతడు బాణాన్ని ప్రయోగించే లోపులోనే శివునిలో కొంచెం ధైర్యం తగ్గి తన 3 కళ్లతో పార్వతీదేవి ముఖాన్ని చూశాడు. పార్వతీదేవి కూడా సిగ్గుతో ముఖాన్ని అడ్డంగా తిప్పుకుంది. అంతలో జితేంద్రుడైన శివుడు తన మనస్సు చలించడానికి కారణం ఏమిటా అని నలువైపులా చూశాడు. అప్పుడు ఎడమ కాల్ని వంచి బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న మన్మధుణ్ణి చూశాడు. వెంటనే శివుని 3వ కంటి నుండి అగ్నిజ్వాలలు బయటకు వచ్చాయి. ఆ జ్వాలలు దేవతలు వారించే లోపులోనే మన్మధుణ్ణి దహింపచేశాయి. తన భర్త కాలిపోవడాన్ని చూసి రతీదేవి మూర్ఛపోయింది. తన తపస్సుకు అడ్డుపడిన పార్వతి నుంచి దూరంగా వెళ్లిపోవాలని ప్రమద గణాలతో పాటుగా అంతర్ధానం చెందాడు. పార్వతీదేవి
తన చెలికత్తల ఎదుట అవమానం జరిగిందని భావించి తన తండ్రి ఇంటికి వెళ్లిపోయింది. కళ్ళ ఎదుటే మన్మధుడు కాలిపోవడం చూసిన పార్వతీదేవి శివునిచే తన కోరిక నెరవేరకపోవటాన్ని తలుచుకుని తన రూపాన్ని తానే నిందించుకున్నది. ప్రియుడు గుర్తించని అందము వ్యర్థమైంది గదా అని నిరాశపడింది. ఏ విధమైన దోషం లేని అందమైన శరీరాన్ని పొందడానికి తపస్సు చెయ్యాలని నిర్ణయించుకుంది. సగము శరీరాన్నిచ్చే భర్తను పొందడానికి తపస్సు మాత్రమే సాధనమని అనుకున్నది. తన కూతురి నిశ్చయాన్ని తెలుసుకున్న మేనాదేవి ఉమా అని పలికింది. తల్లి వద్దు. అందుచేతనే పార్వతీదేవిని ఉమాదేవి అని పిలుస్తారు. తల్లి, విరిసిన పువ్వు వలె అతి కోమలమైన నీ శరీరం రాతి వంటి మిక్కిలి కఠినమైన తపస్సును భరించలేదు. స్థిరమైన నిశ్చయం కలిగిన పార్వతీదేవి మనస్సును మేనక మరలించలేకపోయింది. పట్టుదలగల మనస్సును, లోతునకు ప్రవహించే నీటిని ఎవ్వరూ నిరోధించలేరు కదా. హిమవంతుడు తన కుమార్తె పట్టుదలకు సంతోషించి ఆమె తపస్సు చేసుకోవడానికి అంగీకరిస్తూ ఒక విశాలమైన శిఖరం మీద ఆమె తపస్సు చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయించాడు. అప్పుడు పార్వతీదేవి తపస్సు చేసిన శిఖరమే నేడు గౌరీ శిఖరంగా పేరు పొందింది. పార్వతీదేవి తపస్సు ప్రారంభించడానికి ముందు తన అలంకారాలన్నింటినీ విడిచిపెట్టింది. సూర్యకాంతి గల నారచీరను కట్టుకుంది. పార్వతీదేవి తల దువ్వుకుని పువ్వులతో అలంకరించుకున్నప్పుడు ఎంత అందంగా ఉండేదో, తపస్వినిగా జడలు కట్టినప్పుడు కూడా అంతే అందంగా ప్రకాశిస్తున్నది. నియమాన్ని అనుసరించి పార్వతీదేవి ముంజత్రాటిని 3 పేటలుగా ధరించింది. అందుచేత ఆమె కంటి భాగం కందిపోయి ఎర్రగా అయిపోయింది. ఆ దేవి పెదవులకు లత్తుకపోయటానికి, ఒంటికి మంచి గంధాన్ని పూసుకోవడానికి ఉపయోగించే చేతులు ఇప్పుడు దర్భలను కోయడానికి, జపమాలను తిప్పటానికి ఉపయోగిస్తున్నది. శ్రేష్టమైన మెత్తని పక్కపై పడుకునే పార్వతీదేవి తన చేతినే దిండుగా చేసుకుని రాతిపై పడుకుంటున్నది. పార్వతీదేవి తన ఆశ్రమంలో ఉన్న చిన్న చెట్లకు నీళ్లు పోస్తూ తన కుమారులకు పాలన పడుతున్నట్లుగా ప్రేమను చూపిస్తున్నది. పార్వతీదేవి లేళ్లను లాలిస్తూ ఉండగా అవి ఆమెపై చనువుతో తిరుగుతున్నాయి. స్నానము, హోమము, నారచీర ధారణము, స్తుతిపాఠము కలిగిన గౌరీదేవిని చూడ్డానికి ఒకనాడు మునులు వచ్చారు. ధర్మం చేత పెద్దవాళ్ల విషయంలో వయస్సును ఎంచరు కదా. పార్వతీదేవి తపోభూమిలో పరస్పర వైరం గల జంతువులు తమ విరోధాన్ని విడిచిపెట్టడం చేతను, చెట్లు కోరిన పండ్లను ఇవ్వడం చేతను, కొత్త పర్ణశాలలో అగ్నిహోత్రము చేయడం చేతను ఆ ప్రదేశం చాలా పవిత్రమైనది. తాను చేస్తున్న తపస్సు వలన ఫలితం సిద్ధించదని గ్రహించిన పార్వతీదేవి తన కోమలమైన శరీరాన్ని కూడా లెక్క చేయక కఠినమైన తపస్సుకు సిద్ధపడింది. ఆ దేవి గ్రీష్మకాలంలో 4 దిక్కుల్లో ఉన్న అగ్నితో పాటుగా 5వ అగ్నిగా సూర్యుని తేజస్సు చేత వెలుగుతూ పంచాగ్ని తపస్సు చేసింది. ఆ విధంగా తపించబడిన పార్వతీదేవి అయాచితంగా లభించిన నీళ్లను, చంద్రకిరణాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసింది. పంచాగ్ని మధ్యలో తపించిన ఆమె శరీరంపై తొలకరి జల్లులు పడ్డం వల్ల కొంత ఉపశమనం లభించింది. మొదటి వర్షపు నీటి బిందువులు ముందుగా ఆమె కనురెప్పలపై పడ్డాయి. క్రమంగా జడివాన కురిసినప్పుడు పార్వతీదేవి రాతి మీద పడుకోగా ఆమె తపస్సుకు సాక్ష్యము వలె మెరుపులు మెరిశాయి. పుష్యమాస రాత్రుల్లో మంచు పడుతూ ఉండగా చల్లని నీటిలో నిలిచి చక్రవాక పక్షులను చూస్తూ ఉన్నది. లోకంలో ఎండిపోయి రాలిన ఆకులను తినటం ఒక గొప్ప తపస్సు అని చెప్తారు. కాని ఆ పార్వతీదేవి అలా ఎండి రాలిన ఆకులను కూడా తినకుండా తపస్సు చేయడం వల్ల ఆమెను పురాణమును తెలిసిన వాళ్ళు అపర్ణ అని పిలిచారు. తామరతూడు వలె మృదువైన ఆమె శరీరము ఈ విధంగా ఎండకు ఎండి, వానలో తడిసి, చలికి వణికి మహామునుల తపస్సులను అతిక్రమించింది. మాయాబ్రహ్మచారి రూపంలో శివుడు వచ్చుట. ఒకనాడు నల్లలేడి చర్మమును, మోదుగుదండాన్ని ధరించి నేర్పుతో మాట్లాడగలిగి బ్రహ్మతేజస్సు చేత ప్రకాశిస్తూ మూర్తీభవించిన బ్రహ్మచార్యాశ్రమం వలె ఉన్న ఒక బ్రహ్మచారి పార్వతీదేవి తపోవనానికి వచ్చాడు. పార్వతీదేవి ఆయనకు ఎదురు వెళ్లి గౌరవంగా సపర్యలు చేసి ఆశ్రమానికి తీసుకుని వచ్చింది. చిత్తస్థైర్యము కలవాళ్లు సమానులైనప్పటికీ ఇతరులపై అధికమైన గౌరవాన్ని చూపిస్తారు. విధిపూర్వకంగా పార్వతీదేవి చేసిన పూజా సత్కారాలను పొంది కొంతసేపు
మార్గాయాసము తీర్చుకునేవాని వలె నటించి ఉమాదేవిని ఏ విధమైన మనోవికారము లేకుండా చూస్తూ క్రమపద్ధతిలో మాట్లాడ్డానికి పూనుకున్నాడు. హోమాది కర్మలకు సమిధలు దర్భలు కష్టపడకుండా దొరుకుతున్నాయా? ఇక్కడి నీళ్లు నీకు స్నానానికి యోగ్యములై ఉన్నాయా? నీ శక్తిని అనుసరించే తపస్సు చేస్తున్నావు కదా. ఎందుకంటే ధర్మ సాధనాల్లో శరీరమే మొదటిది కదా. నీవు నీళ్లు పోసి పెంచుతున్న ఈ తీగల చిగుళ్ళు బాగా పెరుగుతున్నాయా? నీ చంచలములైన చూపుల చేత లేళ్లు తమ జాతి దానివే అనే భ్రమతో నీ చుట్టూ తిరుగుతూ నీ చేతిలోని దర్భలను లాగునప్పుడు నీకు వాటిపై కోపం కలగటం లేదా? ఎందుకంటే తపస్సు చేసేవాళ్లకు కోపం కలగకూడదు. పార్వతి, అందము పాపకార్యాన్ని చెయ్యనివ్వదు అనే మాట నీ యందు సత్యమై ఉన్నది. అందుచేతనే మునులందరూ నిన్నే అనుసరిస్తున్నారు. నీ తండ్రి అయిన హిమవంతుడు నిన్ను కుమార్తెగా పొందడం వలన పవిత్రుడు అయినట్లుగా మరి ఏ ఇతరముల వల్ల కూడా పవిత్రుడు కావటం లేదు. నువ్వు త్రివర్గాల్లో ధర్మాన్ని మాత్రమే అనుసరించడం వలన నేను ధర్మమే త్రివర్గాల్లో గొప్పదని తెలుసుకున్నాను. 7 మాటల చేత స్నేహం ఏర్పడుతుందని విద్వాంసులు చెప్తున్నారు. కావున సుందరి, నన్ను పరాయివాడిగా భావించకు. బ్రాహ్మణునకు సహజమైన స్వభావం చేతను నీతో ఏర్పడిన స్నేహం చేతను గొప్ప సహనగుణం గల నిన్ను ఒకటి అడగాలి అనుకుంటున్నాను. రహస్యం కానిదైతే సమాధానం చెప్పు. మొదటి బ్రహ్మ అయిన హిరణ్యగర్భుని వంశంలో పుట్టిన దానవు, 3 లోకాల సౌందర్యము రాశిగా పోసి సృష్టించబడిన అందగత్తెవు. ఐశ్వర్య సుఖం కోసం నువ్వు వెదకనక్కర్లేదు. కొత్త యవ్వన వయస్సులో ఉన్నదానవు. ఇంతకంటే తపస్సుకి ఫలితం ఏమిటో చెప్పు. సాధారణంగా స్త్రీలు భరించలేని అవమానాన్ని పొందినప్పుడు ఈ విధమైన తపశ్చర్యకి పూనుకుంటారు. అటువంటిది నీకు ఎప్పుడూ జరగదు. ఎందుకంటే ఇతరులకి ఎవ్వరికీ లభించిన విచారము లేని రూప సౌందర్యము కలదానువు. నీ తల్లిదండ్రుల వలన నీకు ఎటువంటి అవమానమూ కలగదు. ఇంక ఇతరుల వలన ఏ విధంగానూ అవమానం జరగదు. పాము పడగపై ఉన్న మణిని పొందడానికి ఎవ్వరూ సాహసించరు గదా. యవ్వనంలో ధరించవలసిన ఆభరణాలను విడిచిపెట్టి ముసలితనంలో ధరించాల్సిన నారబట్టలను ఎందుకు ధరించావో చెప్పు. చంద్రుడు నక్షత్రాలతో కూడిన రాత్రి సమయంలో సూర్యోదయానికి అర్హమవుతుందేమో చెప్పు. స్వర్గాన్ని కోరి తపస్సు చేస్తున్నదానివైతే నీ శ్రమ వ్యర్థమే. ఎందుకంటే నీ తండ్రి నివాస భూములే దేవతా విహార స్థలాలు. లేదా వరుని గురించి తపస్సు చేస్తున్నదానివైతే ఇంక తపస్సు చాలించు. రత్నాన్ని ధరించేవాళ్లే వెతుక్కుంటారు కాని రత్నం తనను ధరించేవాళ్ల కోసం వెతుక్కోదు కదా. నీ వేడి నిట్టూర్పు వలన నీవు వరుని కోసమే తపస్సు చేస్తున్నట్లుగా నా మనస్సులో సందేహం కలుగుతున్నది. నువ్వు వరించదగిన వాడే ఉండడు. అయినా నువ్వు వరించినప్పటికీ లభించినవాడెవడుంటాడు? ఆహా, నిన్ను ఇంతగా కష్టపెడుతున్న ఆ యువకుడెవడో గాని తన సౌందర్య గర్వంతో మోసపోయాడని నేను భావిస్తున్నాను. ఇటువంటి స్థితిలో నిన్ను చూసిన మనస్సున్నవానికి ఎవ్వనికైనా సరే మనస్సు మండుతుంది. ఓ గౌరీ, ఎంతకాలం నువ్విలా కష్టపడతావు? ఇంక నీ తపస్సు చాలించు. నేను కూడా తపస్సు చేసిన వాడినే. కావాలంటే నా తపస్సులో సగభాగాన్ని నీకిస్తాను. దానివలన నువ్వు కోరిన ప్రియుణ్ణి పొందవచ్చు. అతనెవరో నాకు చెప్పు అని ఈ విధంగా బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడు అడగగా సిగ్గుతో తాను చెప్పలేక పక్కనున్న తన చెలికత్తెల వైపు క్రీగంటితో సైగ చేసింది. చెలికత్తె పార్వతి తపఃకారణాన్ని చెప్పుట. అప్పుడా పార్వతీదేవి చెలికత్తె బ్రహ్మచారితో చెప్పింది. విద్వాంసుడా, మా పార్వతిని గురించి తెలుసుకోవాలని నీకు కుతూహలంగా ఉన్నది. చెప్తాను విను. ఈమెను దేవేంద్రుడు మొదలైన సంపన్నులైన నలుదిక్పాలకులు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినప్పటికీ వాళ్లని తిరస్కరించి రూపం చేత జయింపశక్యం కానివాడు, మన్మధుణ్ణి జయించినవాడు అయిన ఆ మహేశ్వరుణ్ణి భర్తగా పొందదలచి తపస్సు చేస్తున్నది. పూర్వము మన్మధుడు ప్రయోగించిన బాణాన్ని ఈశ్వరుడు హుంకారంతో కోపించగా అది వెనక్కి వచ్చి ఈ పార్వతీదేవి గుండెలో గాఢంగా నాటుకున్నది. అప్పటి నుండి తండ్రి ఇంట మదనావస్థను పొందిన పార్వతీదేవి నుదుటపై
చందనాన్ని పూసుకున్నప్పటికీ ఒక్కనాడు కూడా ఉపశమనాన్ని పొందలేదు. తన ప్రియుని చిత్రాన్ని పటంలో గీసి, ప్రియుడా, నీవు అన్నీ తెలిసిన వాడవని పండితులు చెప్తున్నారు. మరి నీపైనే మనస్సును నిలిపిన నన్నెలా తెలుసుకోలేకపోతున్నావు అని ప్రశ్నించేది. రాత్రి 3 జాములు మెలకువగా ఉండి 4వ జామున క్షణకాలం కన్నులు మూసి శివుడు వచ్చి వెళుతున్నట్లుగా కలగని, నీలకంఠ, ఎక్కడికి వెడుతున్నావు అని పలవరిస్తూ మేలుకొనేది. జగన్నాథుడైన ఆ పరమేశ్వరుణ్ణి ఎన్నటికీ చూడలేక తండ్రి అనుమతిని తీసుకుని తపస్సు చెయ్యాలనే ఆలోచనతో మాతో కలిసి ఈ తపోవనానికి వచ్చింది. ఈమె తపస్సు ప్రారంభించే ముందే ఆమె నాటిన విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టై పుష్పించి ఫలించి ఈమె తపస్సుకి సాక్ష్యంగా నిలిచింది. కాని ఈమె కోరిక మాత్రం ఇంకా మొలకెత్తనైనా లేదు. తపస్సు చేత కృశించిపోయిన పార్వతీదేవిని చూస్తున్న మాకు ఎండిపోయిన నాగేటి చాలును తడిపిన దేవేంద్రునిలా దుర్లభుడైన ఈశ్వరుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడో మేము తెలుసుకోలేకపోతున్నాము. ఈ విధంగా పార్వతీదేవి హృదయాన్ని రహస్యం లేకుండా చెప్పిన చెలికెత్తె మాటలను విని బ్రహ్మచారి, ఓయి, నీ చెలికెత్తి చెప్పిన మాటలు నిజమేనా అని అడిగాడు. అప్పుడు పార్వతి నమస్కరించి జపమాలని మోచేతిలో వేసుకుని సిగ్గుపడుతూనే బ్రహ్మచారితో చెప్పింది. వేద విధుల్లో శ్రేష్ఠుడా, నువ్వు విన్నదంతా నిజమే. ఉన్నత పదవిని పొందడానికి తపస్సే తగిన సాధనం కదా. కోరికలకు పొందరాని విషయం లేదు కదా. పార్వతి మాటలను విని బ్రహ్మచారి, ఆ మహేశ్వరుడు చాలా అమంగళములైన అలవాట్లు కలిగినవాడని తెలిసి కూడా మళ్లీ వానినే వరిస్తున్నావు. వానిని గురించి ఇంకోసారి ఆలోచించి నీ ప్రయత్నాన్ని విడిచిపెట్టు. చెడు వస్తువుల్ని పొందాలనే పట్టుదలగల పార్వతి, మంగళప్రదమైన వివాహ కంకణం ధరించిన నీ చేతిని పాములను కడియంగా ధరించిన శివుడు తన చేతితో మొదటిసారిగా పట్టుకున్నప్పుడు నువ్వు ఏ విధంగా ఓర్చుకోగలవు? నూతన వధువుగా కలహంస గుర్తులు కలిగిన నీ పట్టుచీర కొంగును రక్తంతో తడిసిన ఏనుగు చర్మంతో ముడిపెట్టడం తగినదేమో నువ్వే ఆలోచించు. గొప్ప రాజభవనంలో పువ్వులు పరిచిన నేలపై పడే నీ కాలి పారాణి గుర్తులు వెంట్రుకలతో వెదజల్లబడిన శ్మశానములో ఉండడానికి శత్రువు కూడా సహించలేడు. ముక్కంటి వక్షస్థలాన్ని పొందడం సులభమే కాని అతని వక్షస్థలంపై ఉన్న చితాభస్మం మంచి గంధపు పూత కలిగిన నీ వక్షస్థలానికి అంటుకుంటుంది. పార్వతి, ఇంతకంటే నవ్వుల పాలయ్యే విషయం మరొకటి ఉంది. కొత్త పెళ్లి కూతురుగా పట్టపు టేనుగపై ఊరేగవలసిన నువ్వు ముసలి ఎద్దుపై ఎక్కి తిరగడం చూసిన ప్రజలందరూ నవ్వుతారు. ఇంతకు ముందే శివుని ఆశ్రయించిన చంద్రుని గురించి, ఆయన్ను పెళ్లి చేసుకోదలిచిన నీ గురించి విచారించవలసి వస్తుంది. పార్వతి, శివునిలో వరుణకు ఉండాల్సిన లక్షణాల్లో ఏ ఒక్కటైనా ఉన్నాయేమో ఆలోచించు. శరీరపు అందాన్ని చూస్తే వంకర కన్నులు, పుట్టుక ఎటువంటిదో ఎవ్వరికీ తెలీదు. దిగంబరత్వమే అతని సంపదను తెలియజేస్తున్నది. అందువలన ఈశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన విడిచిపెట్టు. పుణ్య లక్షణురాలవైన నీకు అటువంటి చెడు లక్షణాలు గల ఈశ్వరునికి సంయోగం తగినది కాదు. శ్మశానంలో ఉన్న మరణశిలకి, యజ్ఞశాలలో ఉన్న యూపస్తంభానికి చేసే వైదిక పూజని చెయ్యరు కదా. ఈశ్వరుని అమంగళాలన్నీ మంగళకరములే అని పార్వతీదేవి చెప్పుట. ఈ విధంగా శివుని గురించి తిరస్కారంగా మాట్లాడిన బ్రహ్మచారితో పార్వతీదేవి కోపంగా చెప్పింది, నువ్వు నిజంగా ఈశ్వరుని పరమార్థాన్ని తెలిసినవాడివి కావు. అందుచేతనే నాతో ఈ విధంగా మాట్లాడావు. లోక సామాన్యము కాని కారణం ఊహింపలేని మహాత్ములను గురించి అవివేకులు ఈ విధంగానే ద్వేషిస్తారు. ఆపదలకు ప్రతీకారంగా గాని, సంపదలను కోరుకున్నవారు గాని మంచి గంధం మొదలైన సుగంధ ద్రవ్యాలను, అలంకారాలను స్వీకరిస్తారు. ఏ విధమైన కోరికలు లేని ఈశ్వరునకు వీటితో పనిలేదు. ఈశ్వరుడు దరిద్రుడు అయినప్పటికీ సంపదలన్నిటికీ కారణము అవుతున్నాడు. శ్మశాన నివాసి అయినప్పటికీ 3 లోకాలకు అధిపతి అవుతున్నాడు.
భయంకర రూపం కలిగినప్పటికీ శివుడు అని చెప్తున్నారు. శివుని నిజతత్వాన్ని ఎవరూ ఎరుగరు. శివుడు ఆభరణాలను ధరిస్తాడు, పాముల్నూ ధరిస్తాడు, ఏనుగు చర్మాన్ని ధరిస్తాడు, పట్టుబట్టని ధరిస్తాడు, పుర్రెను పట్టుకుంటాడు, బాలచంద్రుణ్ణి ధరిస్తాడు. విశ్వమూర్తి అయిన శివుని శరీరము ఇలా ఉంటుందని నిర్ధారణము చెయ్యలేనిది. శివుని శరీర స్పర్శచేత చితాభస్మం పరిశుద్ధిని కలిగిస్తుంది. కాబట్టే ఆయన తాండవం చేసేటప్పుడు రాలిన భస్మాన్ని తలపై ధరించడానికి దేవతలు తమ కిరీటాలకి పూసుకుంటారు. మదపుటేనుగపై ఊరేగుతూ వచ్చే దేవేంద్రుడు ఎద్దుపై ఎక్కి వచ్చే శివుణ్ణి చూసి ఏనుగు దిగి శివుని పాదాలకు తన శిరస్సుతో నమస్కరిస్తాడు. ఓ ఈ బ్రాహ్మణుడా, నష్టస్వభావం చేత శివునిలో అన్ని దోషాలనే చెప్పబోయి ఒక్కటి మాత్రం నిజమే చెప్పావు. స్వయంభువుడైన బ్రహ్మ పుట్టుకకు కారకుడైన పరమశివుని పుట్టుకను తెలుసుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇంక నీతో వాదన చాలు. ఆ పరమశివుడు నువ్వు చెప్పినట్లే ఉండునుగాక. నా మనస్సు తనపైనే లగ్నం అయి ఉంది. స్వేచ్ఛగా సంచరించేవాళ్లు ఇతరుల మాటలను వినరు. చెలులారా, ఇతడు ఇంకా ఏదో మాట్లాడ్డానికి వాని పెదవులను కదుపుతున్నాడు. మహాత్ములను దూషించిన వాళ్లే కాక ఆ దూషణలను విన్నవారు కూడా పాపాత్ములే అవుతారు. వీనిని నివారించండి, లేదా నేనే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పి పార్వతి అక్కడ్నుంచి లేచేనప్పుడు ఆమె పమిట జారింది. అప్పుడు ఆ ఈశ్వరుడు నిజరూపంలో ఆమె పమిట కొంగును పట్టుకున్నాడు. ఆమె వెనక్కి తిరిగి చూసి ఒళ్లంతా చెమటలతో తడవగా వణుకుతున్నదై ముందుకు వెళ్లడానికి ఎత్తిన కాలిని ఎత్తినట్లే ఉంది. ప్రవాహానికి కొండ అడ్డుపడిన నదిలా పర్వతపుత్రిక ముందుకు వెళ్లడానికి ఎత్తిన కాలిని ఎత్తినట్లే ఉంచి, ప్రవాహానికి కొండ అడ్డుపడిన నదిలా పర్వతపుత్రిక ముందుకు వెళ్ళలేక అక్కడ నిలవలేక బొమ్మలా ఉండిపోయింది. అప్పుడా పరమేశ్వరుడు, సుందరాంగి, నీ తపస్సు చేత నన్ను నువ్వు కొన్నావు. నేటి నుంచి నేను నీ పాద సేవకుడను అని చెప్పాడు. ఆ మాటలను విన్న పార్వతీదేవి తను తపస్సు వలన పొందిన కష్టాన్ని మర్చిపోయింది. కష్టము ఫలించగానే తిరిగి కొత్త శక్తి పుడుతుంది. తన తండ్రి కన్యాదానం చెయ్యగా తనను భార్యగా స్వీకరింపమని పార్వతి తన చెలికత్తెల చేత శివునికి చెప్పించింది. పార్వతి మాటలను శివుడు అంగీకరించి సప్త మహర్షులను స్మరించాడు. తపస్సు చేత తేజోవంతులైన సప్త మహర్షులు అరుంధతీదేవితో కలిసి నలువైపులా ప్రకాశింపచేస్తూ శివుని దగ్గరకు వచ్చారు. ఆ మహర్షులు ముత్యాల జంధ్యాలను ధరించి బంగారపు నారవస్త్రాలను కట్టుకుని రత్నాల జపమాలను చేతుల్లో పట్టుకుని విరాజిల్లుతున్నారు. సూర్యుడు తన గుర్రాలను కిందకి దింపి తన రథానికి ఉన్న జెండాలను వంచి సప్తమహర్షులకు అరుంధతికి నమస్కరించాడు. ప్రళయకాలంలో లోకాలన్నీ నశించినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆదివరాహ రూపంలో భూదేవితో పాటుగా ఈ మహర్షులను తన కోరలతో పైకెత్తి పట్టుకున్నాడు. ప్రపంచ కారణుడైన బ్రహ్మ తర్వాత మిగిలిన సృష్టిని చెయ్యడం వలన ప్రాచీనులైన కృష్ణ ద్వైపాయనాదులు ఈ మహర్షులను ప్రాచీనులైన బ్రహ్మల్ని స్తుతించారు. జన్మాంతర ఫలితాలను అనుభవిస్తేకి ఆ మహర్షులు ఇంకా తపస్సును చేస్తూనే ఉన్నారు. అటువంటి మహర్షుల మధ్యన తన భర్తనే చూస్తూ వస్తున్న అరుంధతీదేవి ఆ ఋషుల తపః ఫలితాన్ని సిద్ధింపజేసే దేవతలా ప్రకాశిస్తున్నది. శివుడా మహర్షులనందరినీ సమాన భావంతోనే గౌరవించాడు. పరమశివునికి అరుంధతిని చూడగానే తాను కూడా భార్యను పొందాలనే కోరిక ఎక్కువ అయింది. పతివ్రతలైన భార్యలే ధర్మసాధనకు మూలమైన వాళ్ళు. శివునికి భార్యను పొందాలనే కోరిక కలగగా మన్మధునికి ఉపశమనం కలిగింది. సాంగముగా 4 వేదాలను అధ్యయనం చేసిన ఆ మహర్షులు సంతోషంతో జగద్గురువైన పరమశివునితో చెప్పారు, మేము వేదాలను వినయపూర్వకంగా అభ్యసించినందుకు, విధిపూర్వకంగా హోమం చేసినందుకు, మేము చేసిన తపస్సునకు నేడు మాకు ఫలితం సిద్ధించింది. జగత్ప్రభువైన నువ్వు మమ్మల్ని స్మరించడం వలన మా కోరిక సిద్ధించింది. నిన్ను మనస్సులో కలిగినవాడే
పూజ్యుడైనప్పుడు నీ మనస్సులో ఉన్నవాళ్లు పూజ్యుల్లో శ్రేష్ఠులవుతున్నారు. ముందే మేము సూర్యచంద్రుల కంటే ఉన్నతమైన స్థానాన్ని పొంది ఉన్నాము. ఇప్పుడు నువ్వు మమ్మల్ని స్మరించడం వలన ఇంకా ఉన్నతమైన స్థానాన్ని పొందిన వాళ్ళమయ్యాము. గొప్పవారి ఆదరణము, తమ గుణాల్లో విశ్వాసము కలిగించుట చేత మేము నీచే గౌరవాన్ని పొంది మేము గొప్పవాళ్లముగా భావించుకుంటున్నాము. నువ్వు మమ్మల్ని స్మరించినందువలన వచ్చిన సంతోషాన్ని నీకు చెప్పము. విరూపాక్ష, అంతర్యామివైన నీకు మేము ఏమి చెప్పగలము? నిన్ను మేము స్వయంగా చూస్తున్నప్పటికీ నీ యథార్థత్వాన్ని మేము గ్రహించలేము. బుద్ధులకు అతీతుడవైన నీ ఆత్మస్వరూపాన్ని మాకు చెప్పు. సృష్టి స్థితి సంహారాలలో ఈ రూపం దేనికి సంబంధించినది? సరే, నీ స్వరూప విషయాన్ని అలా ఉంచు. ప్రభు, నువ్వు స్మరించగా వచ్చిన మేము చెయ్యదగిన కార్యాన్ని ఆదేశించండి. అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, ఏ విధమైన కార్యము అయినప్పటికీ నా స్వార్థము కోసం కాదని మీరు ఎరుగుదురు. నేను 8 మూర్తులతో ఈ స్వరూపాన్ని పొందాను అని మీకు తెలిసినదే కదా. అటువంటి నేను వర్షం కోసం దేవేంద్రుని ప్రార్థించిన చాతక పక్షిలా దేవతల శత్రువైన తారకాసురుని సంహరించడానికి సంతానాన్ని పొందమని నన్ను ప్రార్థించారు. అందువలన యజమాని హోమాగ్నిని సృష్టించడానికి చండ్రకర్రని కోరినట్లుగా పార్వతీదేవియందు నేను పుత్ర సంతానాన్ని పొందాలని అనుకుంటున్నాను. మీరు హిమవంతుని దగ్గరకు వెళ్లి నాకు పార్వతిని ఇచ్చి పెళ్లి చెయ్యవలసినదిగా కోరండి. పెద్దలు కుదిర్చిన సంబంధములకు విరోధములుండవు. మహోన్నతుడు, స్థిరమైనవాడు, భూభారాన్ని వహిస్తున్న హిమవంతుడు చాలా పూజనీయుడు. వానితో సంబంధం నాకు శ్రేష్టమైనది. లోకంలో ఋషులు చెప్పిన మాటలే ఆచారములు అవుతున్నాయి. కాబట్టి హిమవంతునితో ఏ విధంగా మాట్లాడాలో మీకు నేను చెప్పనవసరం లేదు. పూజ్యురాలైన అరుంధతీదేవి కూడా అక్కడ కార్యాన్ని నిర్వహిస్తుంది. సాధారణంగా వివాహ విషయాల్లో స్త్రీలే సమర్థులై ఉంటారు. అందువలన మీరు వెంటనే కార్యసిద్ధికై ఓషధీప్రస్థపురానికి వెళ్ళండి. మళ్ళీ మనమీ మహాకోశ తీరంలోనే కలుసుకుందాము. యోగులకు ఆద్యుడైన పరమేశ్వరుడే భార్యను కోరుకుంటున్నాడని తెలుసుకున్న మహర్షులు తాము భార్యలతో కూడి ఉన్నందుకు సిగ్గును విడిచిపెట్టారు. అప్పుడు చాలా మంచిదని చెప్పి ఆకాశ మార్గంలో ఓషధీప్రస్థపురానికి వెళ్లారు. పరమేశ్వరుడు కూడా తాను ముందుగా నిర్దేశించిన స్థలానికి వెళ్లిపోయాడు. మహర్షులు ఆకాశ మార్గంలో చాలా వేగంగా ఓషధీప్రస్థపురానికి వెళ్లారు. ఆ పట్టణం అలాకా పట్టణం కంటే సంపన్నమైన స్వర్గలోకంగా ఉంది. మహర్షులు ఆ పట్టణాన్ని చూసి స్వర్గం కోసం చేసే పుణ్యకార్యాలు మోసమని భావించారు. ద్వారపాలకులు ఆ మహర్షులను చూస్తూ ఉండగానే వాళ్లు హిమవంతుని మందిరానికి వెళ్లారు. హిమవంతుడు పూజాద్రవ్యాలతో మహర్షులకు ఎదురు వెళ్లి స్వాగతించాడు. స్వయంగా మహర్షులను సత్కరించిన తర్వాత హిమవంతుడు తానే దారి చూపుతూ అంతఃపురానికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఋషులను కర్రలతో చెయ్యబడిన ఉన్నతాసనాలపై కూర్చోపెట్టి తాను కూడా ఒక ఆసనంపై కూర్చుని మహర్షులతో చెప్పాడు, ఊహించని మీ దర్శనం నాకు మేఘం లేని వర్షంలాగానూ కనిపించని పువ్వులు పండ్లుగానూ తోస్తున్నది. మీ అనుగ్రహం వలన నేను మూఢుడు జ్ఞాని అయినట్లుగా, ఇనుము బంగారమైనట్లుగాను, భూమి నుంచి స్వర్గానికి వెళ్ళినట్లుగాను భావిస్తున్నాను. సత్పురుషులు నివసించిన ప్రాంతాన్ని తీర్థమని చెప్తారు. కాబట్టి నేను ఈనాటి నుండి ప్రాణులను పవిత్రులను చెయ్యగలవాడనని భావిస్తున్నాను. బ్రాహ్మణోత్తములారా, నా శిరస్సుపై గంగ పడడం చేతను పరిశుద్ధములైన మీ పాద జలం చేతను నేను పరిశుద్ధుడిని అయ్యాను అని భావిస్తున్నాను. ఓ మునులారా, జంగమస్థావరాత్మకమైన 2 శరీరాలను కలిగినప్పటికీ 2 విధాలుగా నా శరీరం పవిత్రమైనది. స్థావరాత్మకమైన దేహం మహర్షుల పాదధూళి చేతను, జంగమాత్మకమైన దేహం మహర్షుల కార్యాన్ని సిద్ధింపచేయడం చేతను అనుగ్రహించబడినది. నా శరీర అవయవాలు దిక్కులకు వ్యాపించినప్పటికీ అవి మహర్షుల రాక వలన కలిగే సంతోషాన్ని భరించలేకపోతున్నాయి. తేజోరూపులైన మీ దర్శనం వలన నాలో ఉన్న రజోగుణం, తమోగుణం రెండూ నశించాయి.
నేను మీకు చెయ్యవలసిన పని ఏమీ లేదు. ఏదైనా ఉంటే నన్ను పరిశుద్ధుణ్ణి చెయ్యడానికే మీరు వచ్చినట్లుగా భావిస్తున్నాను. మీకు కోరికలు లేకపోయినప్పటికీ మాకు ఏ పనైనా ఆదేశించండి. ప్రభువులు ఆజ్ఞాపించడమే అనుగ్రహమవుతుంది. ఇదిగో, నేను, ఈమె నా భార్య, ఈమె నా కూతురు. మీకు ఏ కార్యము ఎవ్వరెవ్వరి వలన జరగాలో ఆదేశించండి. బంగారము మొదలైన సంపదలకు లెక్కలేదు. ఈ విధంగా పలికిన హిమవంతుని మాటలు గుహలలో ప్రతిధ్వనించునట్లుగా స్పష్టములయ్యాయి. అప్పుడు చెప్పవలసిన విషయాన్ని చక్కగా చెప్పడంలో నేర్పరి అయిన అంగీరసుణ్ణి మాట్లాడమని ప్రేరేపించారు. అంగీరసుడు హిమవంతునితో చెప్పాడు, నువ్వు కోరిన దానిని ఇవ్వడంలో చాలా సమర్థుడవు. ఇంతకంటే గొప్పవాడిని ఇవ్వగలవు. నీ శిఖరంలాగానే నీ మనస్సు కూడా చాలా ఉన్నతమైనది. నిన్ను స్థావర స్వరూపడవైన విష్ణువని చెప్తున్నారు. అది యుక్తమే. చరాచర ప్రాణికోటికి నీ గర్భము నిలయంగా ఉంది. రసాతల పర్యంతము నీవు భరించకపోతే శేషుడు తామర తూండ్లవలే మృదువైన తన పడగలతో భరించలేడు. ఎడతెగక సముద్రాల చివరి వరకు వ్యాపించిన నీ కీర్తులను, జీవనదులై ప్రవహిస్తూ సముద్రాల్లో కలిసే నదులను పవిత్రములవడం చేత లోకులందరినీ పవిత్రులను చేస్తున్నాయి. గంగానది విష్ణుపాదం నుంచి పుట్టడం వలన కొనియాడబడుతూ ఉన్నట్లుగా నీ శిరస్సుపై పడి అలాగే కీర్తించబడుతున్నది. అడ్డంగాను పైకి కిందకి వ్యాపించే స్వభావం కలిగిన విష్ణువుకు గల త్రివిక్రమ రూపం నీకు స్వభావం చేతనే సిద్ధించింది. యజ్ఞ భాగాన్ని పొందేవాళ్ల మధ్యలో స్థానాన్ని పొందినందువలన నీ వలన బంగారమయమైన ఉన్నత శిఖరం గల మేరు పర్వతుని ఔన్నత్యం వ్యర్థమైపోయింది. నీలో కఠినత్వాన్ని అంతనూ స్థావర రూపమైన శరీరంలోనే ఉంది. కాని నీ జంగమ రూప శరీరము మాత్రము సజ్జనులను ఆరాధించడంలో వినయవంతమైనది. అందువలన మేము వచ్చిన కారణాన్ని విను. ఆ పని నీదే. కళ్యాణముల బోధనల వలన ఈ విషయంలో కొంత భాగాన్ని మేము కూడా పొందుతున్నాము. అణిమాది గుణములతో కూడి ఇతర పురుషులను తాకని గొప్పదైన ఈశ్వర శబ్దము అర్ధచంద్రుణ్ణి ధరించి ఉంది. పరస్పర సామర్థ్యములు గల భూమి మొదలైన అష్టమూర్తుల చేత ఈ విశ్వము గుర్రములచే మార్గములో బండి భరిస్తున్నట్లుగా భరింపబడుతున్నది. తత్వవేత్తలు తమ దేహాల్లోనే వెదుగుతారు. విద్వాంసులు జన్మరహితమైన స్థానము కలవానిగా చెబుతారు. అటువంటి విశ్వకర్మలకు సాక్షి అయిన మహేశ్వరుడు మా ద్వారా నీ కుమార్తెను కోరుతున్నాడు. శబ్దముతో అద్దమును వలె నీ కుమార్తెను ఆయనకు ఇవ్వడానికి యోగ్యమైనది. మంచి భర్త చేతిలో ఉంచిన కన్య మాత్రమే తండ్రికి దుఃఖాన్ని కలిగించుదు. చరాచరమైన ప్రాణి సమూహమంతటికీ తండ్రి అయిన పరమశివుణ్ణి పెళ్లి చేసుకోవడం వల్ల నీ కుమార్తె జగన్మాత అవుతుంది. దేవతలందరూ నీలకంఠునికి నమస్కరించిన తర్వాత ఆయన భార్య అవటం వలన నీ కుమార్తె పాదాలకు నమస్కరిస్తారు. పర్వతరాజా, ఉమాదేవి వధువు, నీవు దాతవి, అడిగేవాళ్లం మేము. వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు. ఇది నీ వంశాభివృద్ధికి చాలును గదా. ఇతరులను స్తుతించక ఇతరులచే స్తుతింపబడేవాడు, ఇతరులను నమస్కరించక తాను ఇతరులచే నమస్కరించబడినవాడు అయిన పరమేశ్వరుణ్ణి నీ కుమార్తె ద్వారా బంధువు అవడం చేత నువ్వు కూడా గురువునకే గురువవుతావు. ఈ విధంగా దేవర్షి చెబుతూ ఉండగా తండ్రి పక్కనే తలవంచి లీలావిలాసముగా పార్వతీదేవి పద్మపురేకులను లెక్కపెడుతూ ఉన్నది. హిమవంతుడు తన కోరిక నెరవేరినవాడైనప్పటికీ మేనాదేవి వైపు చూశాడు. సాధారణంగా గృహస్థులు కుమార్తె పెళ్లి విషయంలో తమ భార్య కన్నులతోనే చూస్తారు. మేనకాదేవి కూడా తన భర్తకిష్టమైన ఆ కార్యమంతా తనకి ఇష్టమే అన్నట్లుగా తలను ఊపింది. పతివ్రతలు ఏ విషయంలో అయినా భర్తనే అనుసరిస్తారు కదా. అంగీరసుని మాటలకు ఇదే సమాధానమన్నట్లుగా శుభముగా అలంకరించుకున్న కుమార్తె చేతిని హిమవంతుడు పట్టుకుని, తల్లి రా, ప్రపంచరూపుడైన శివునకు భిక్షగా నిశ్చయించబడిన దానవయ్యావు.
యాచించేవాళ్లు మునులు. నాకు గృహస్థ ఫలితం సిద్ధించింది. ఈ విధంగా కుమార్తెతో చెప్పి హిమవంతుడు మహర్షులతో, ఈ త్రిలోచనుని భార్య మీకు నమస్కరిస్తున్నది అని చెప్పాడు. మహర్షులు హిమవంతుని మాటలకు సంతోషించి పార్వతీదేవికి వెంటనే ఫలించే ఆశీర్వచనాలను పలికారు. అరుంధతీదేవి సిగ్గుపడుతున్న పార్వతిని తన తొడలపై కూర్చొండబెట్టుకున్నది. కూతురిపైన ఉన్న ప్రేమచేత మేనాదేవి దుఃఖిస్తుండగా, అంతకు ముందు వేరొక భార్యలేని పరమేశ్వరునకు నీ కుమార్తె భార్య అవుతుంది అని ఓదార్చింది. హిమవంతుడు మహర్షులను పెళ్లి ముహూర్తం ఎప్పుడు అని అడగగా నేటికి 4వ రోజు అని చెప్పారు. వాళ్లు హిమవంతుని అనుమతిని పొంది తిరిగి పరమశివునికి చెప్పడానికి ఆకాశమార్గంలో వెళ్లారు. పరమేశ్వరుడు కూడా పార్వతిని పొందాలనే కుతూహలంతో 4 రోజులు అతి కష్టంగా గడిపాడు. పార్వతీదేవి పెళ్లి సన్నాహము. 3 రోజుల తర్వాత హిమవంతుడు శుక్లపక్షంలో లగ్నము నుంచి 7వ స్థానంలో చంద్రుడు ఉండగా బంధువులతో కలిసి కన్యాదానం చెయ్యడానికి దీక్షను పొందాడు. పార్వతీదేవిపై అభిమానంతో పట్టణంలోని ప్రతి ఇంట్లోని పెళ్లి సంబంధములైన మంగళకరములైన పనులను చేస్తున్నారు. అంతఃపురము పట్టణము అంతా ఒక్కటే అన్నట్లుగా పెళ్లి అలంకరణలు జరిగాయి. మందార పుష్పాలతో రాజమార్గాన్ని అలంకరించారు. పట్టు వస్త్రాలతో నగరమంతా జెండాలను నిలబెట్టారు. బంగారపు తోరణాలతో అలంకరించారు. ఆ పట్టణం స్వర్గ శోభను పొందింది. అనేకులు కొడుకులు కూతుళ్ళు ఉన్నప్పటికీ భర్త ఇంటికి వెళ్లిపోతుందనే బాధతో తల్లిదండ్రులకు ఆమెపై ప్రేమ అధికమయ్యింది. ఆ పార్వతీదేవి ఆశీర్వచనాలను పొందుతూ బంధుజనుల ఒడిలోకి చేరింది. ఒకరు అలంకరించిన తర్వాత వేరొకరు ఈ విధంగా బంధువులందరూ తమ తమ ఒడిల్లో కూర్చోబెట్టుకుని అలంకరించారు. ఉత్తర పాల్గుణీ నక్షత్రంలో చంద్రుడు ఉండగా ప్రాతకాల ముహూర్తంలో పార్వతిని పెళ్లి కూతురుగా పుణ్యవంతులైన బంధు స్త్రీలు అలంకరించారు. ఆ గౌరీదేవిని తెల్లని ఆవపిండితో లేత గరికలను నూరి నలుగుపెట్టి అభ్యంగన స్నానం చేయించారు. తరువాత స్త్రీలందరూ పార్వతిని పెళ్లి కూతురుగా గొప్పగా అలంకరించారు. పార్వతి ముత్తైదువులకు నమస్కరించగా వాళ్లు అఖండమైన పతిప్రేమను పొందుదుమని దీవించారు. మహాశివుడు కూడా నంది భుజాన్ని ఆలంబనం చేసుకుని సాధువుల చర్మాన్ని కప్పిన ఎద్దుపై ఎక్కి ప్రయాణమయ్యాడు. 7 మాతృకలు తమ తమ వాహనాలపై శివుని అనుసరించారు. తర్వాత ప్రమదగణాలు శూలాలను ధరించి మంగళతూర్య నాదాలతో అనుసరించారు. శివునకు సూర్యుడు విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన గొడుగుని ఇచ్చాడు. తర్వాత మొదటి బ్రహ్మ అయిన చతుర్ముఖుడు, శ్రీవత్సలాంఛనుడైన విష్ణువు సాక్షాత్తు ఆ మహాదేవుని సమీపానికి జయశబ్దాలను చేస్తూ వచ్చారు. ఇంద్రాది లోకపాలకులు శుభలక్షణాలైన వస్త్రాభరణాలను ధరించి వచ్చి శివునికి నమస్కరించారు. మహాదేవుడు వారినందరినీ యథారీతిగా గౌరవించాడు. వాళ్లందరికంటే ముందుగా 7 మహర్షులు నిలవగా చిరునవ్వుతో శివుడు ఈ వివాహ యజ్ఞానికి మీరే ఆధ్వర్యులుగా ప్రవర్తించండని కోరాడు. అందరూ ఆకాశమార్గంలో ఓషధీప్రస్థపురానికి చేరుకున్నారు. హిమవంతుడు దేవతల రాకను తెలుసుకుని ఆనందంతో వస్త్రాలంకారాది సంపదల చేతను ఏనుగులతోనూ సపరివారంగా ఎదురువెళ్లి సాదరంగా దేవతలందరికీ స్వాగతం పలికి విడిది గృహానికి తీసుకుని వెళ్లాడు. దారిలో ఓషధీప్రస్థపుర స్త్రీలు తమ పనులను విడిచిపెట్టి మేడలపైనుంచి కుతూహలంతో పరమశివుణ్ణి చూశారు. అక్కడ శివునకు పట్టు వస్త్రాలను ధరింపచేసి కొత్త వెన్నెలల చేత సముద్రుని వలె పార్వతీదేవి దగ్గరకు తీసుకుని వెళ్లారు. హిమవంతుడు పార్వతిని తీసుకుని రాగా శివుడామె చేతిని స్వీకరించాడు. పార్వతీ పరమేశ్వరుల పాణిగ్రహణ సమయంలో ఎదురుగా ఉత్తమమైన కాంతిపుంజము ఆవిర్భవించింది. ఆ ఉమామహేశ్వరుల దాంపత్య శోభ వర్ణింపశక్యం కానిదైంది. ఆ దంపతులు ఎత్తైన అగ్నిజ్వాలల చుట్టూ ప్రదక్షిణ చేశారు. పురోహితుని మాటలను అనుసరించి ఆ దంపతులు 3 సార్లు ఆ అగ్నికి ప్రదక్షిణం చేశారు. వధువైన పార్వతిని బ్రాహ్మణులు ఆశీర్వదించారు. తల్లి, ఈ అగ్ని మీ వివాహ కర్మకి సాక్ష్యం అయ్యింది.
నీ భర్త అయిన శివునితో కలిసి నిర్విచారముగా ధర్మాన్ని ఆచరించుము. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము ప్రజాపత్యమనే వివాహ పద్ధతిలో జరిగినది. భవానీదేవి చెవులను విస్తరించి యాజ్ఞికుల మాటలను శ్రద్ధగా విన్నది. తర్వాత ధ్రువ నక్షత్రాన్ని చూడమని చెప్పగా సిగ్గుతో తల ఎత్తి చూసింది. ఈ విధంగా పురోహితుని చేత నిర్వహించబడిన పాణిగ్రహణ కార్యమైన తర్వాత దంపతులు మేనకా హిమవంతులకు నమస్కరించి తరువాత పితామహునకు నమస్కరించారు. బ్రహ్మ కళ్యాణి వీరమాతవు కమ్మని దీవించాడు. బృహస్పతి పార్వతీ సమేతుడైన శివుణ్ణి చూసి మనస్సులో శాంతిని పొందాడు. తరువాత ఆ దంపతులు చతురస్ర వేదికపై బంగారు ఆసనాలపై కూర్చొని లోకాచారాన్ని అనుసరించి పరస్పరం తడిసిన అక్షతలను జల్లుకున్నారు. లక్ష్మీదేవి పొడవైన నాళంకల పద్మాన్ని గొడుగుగా పట్టుకుంది. సరస్వతీదేవి సంస్కృత ప్రాకృత రూపములైన 2 విధములైన భాషలతోనూ స్తుతించింది. ఈ విధంగా దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు ముందుగా పార్వతీదేవి మనస్సంకల్పం చేత వినాయకుడు జన్మించాడు. తర్వాత దేవకార్యమైన తారకాసుర సంహారం నిమిత్తమై పరమేశ్వరుని రేతస్సు నుంచి మరొక పుత్రుడు జన్మించాడు. వానికే సుబ్రహ్మణ్య స్వామి అని, కార్తికేయుడని, షాణ్మాత్రుడని, షణ్ముఖుడని వివిధమైన పేర్లు ఉన్నాయి. ఈ విధమైన పవిత్రమైన పార్వతీ కళ్యాణాన్ని భక్తితో చదివిన వాళ్లకి, విన్నవాళ్లకి అనేక శుభాలు కలుగుతాయి. పుత్రులు లేని వాళ్లకి సుగుణవంతులైన పుత్రులు జన్మిస్తారు. సత్సంతానం ప్రాప్తిస్తుంది. పెళ్లి కాని స్త్రీ పురుషులకు అన్యోన్యమైన అనుకూలమైన సహచరులు లభిస్తారు. ఇది నిరాకారుడైనప్పటికీ లోక కళ్యాణం కోసమే సాకారుడై లోకాచారాన్ని అనుసరించిన పరమాత్ముని మాయా విలాసం. మహా విషయం కలిగిన ఈ పుస్తకాన్ని వృద్ధులైన దంపతులకు, పెళ్లికాని యువతీ యువకులకు ఇచ్చిన వారి ఇంట దుష్టగ్రహ బాధలు ఉండవు. ఉత్తమ సంతానంతో వాళ్ల వంశం అభివృద్ధి చెందుతుందనేది నిత్య సత్యం. ఇందులో సందేహం లేదు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.